సబ్ట్రాక్షన్ సార్. ఇప్పుడు ఫోర్ నెంబర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ వరకు తీసుకున్నా, మనం ఎంతైనా తీసుకోవచ్చు సార్. ఇప్పుడు ఫోర్ ఉన్నాయి సార్. అందులో నుండి మనము 2 తీసేయాలి. 2 తీసేసినాం అనుకో, ఇందులో నుండి ఇప్పుడు ఎన్ని ఉంటాయి అనే నెంబర్ చెప్పచ్చు. ఆ విధంగా ఇప్పుడు 12 ఉన్నాయి సార్. డివిజన్ కూడా చేయొచ్చు సార్. ఇప్పుడు 6 ఉన్నాయి సార్. ఈ 6 పండ్లని మనము ముగ్గురికి వంచాలి. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి ఆ విధంగా సార్. ఇప్పుడు ఒకటి తీసుకున్నాం అంటే 6గురికి వచ్చేస్తాయి. అదే ముగ్గురికి వంచాలంటే 2 తీసుకో, ఒకరికి వస్తుంది. ఇది ఇద్దరికి వస్తాయి. ఈ 2 కలిపి ముగ్గురికి వస్తాయి. ఈ విధంగా ఏంటి సార్, గుణకారం కూడా చెప్పచ్చు సార్. మన ఇప్పుడు 8 ఉన్నాయి సార్. ఈ 8ని మనం 4గురికి పంచాలి. గుణకారం సార్. రెండు వరుసలు ఉన్నాయి కదా, 2 వరుసల్లో ఓకే సార్. నిలువు వరుస ఎందుకంటే అది అన్నిటికీ వస్తుంది. ఇది కూడిక తీసేదా మల్టిపుల్ వస్తుంది కాబట్టి ఏం చెప్పాలంటే 2 వరుసలకు 2 అడ్డు వరుసలు వేసేసి పద నిర్మాణం సార్. దీని నుంచి మనం ఏ పదాలు ఏర్పడవచ్చు. చిన్న పిల్లలు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాళ్ళకు కూడా సార్. ఇప్పుడు కా ఉంది, లా, కళ, ఈ విధంగా. ఇంకోటి ప, లా, క, పలక, చిన్న వర్డ్స్ సార్. ఈ విధంగా వా, లా, వల, నెక్స్ట్ వడ, ఈ విధంగా మనం ఇంకా చేస్తాం. ప్లాంట్స్ నుంచి మనకి ఏమేమి వస్తాయి పిల్లలకి ఈ విధంగా ఫ్రూట్స్ వస్తాయి, స్పైసెస్, సీరియల్స్, పల్సెస్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, రబ్బర్ వస్తుంది, పేపర్ అండ్ మెడిసిన్, వుడ్, కాటన్, ఆక్సిజన్, ఈ విధంగా మేడం. మళ్ళీ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లో పార్ట్స్, స్టెమ్, ఫ్రూట్స్, రూట్స్, ఫ్లవర్స్, లీవ్స్, ఈ విధంగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు.